దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరుని మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకు వస్తున్నాను. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు అవకాశాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. వాడు ఆయన మీద నేరము మోపవలెనని నుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ప్రభునందు ప్రియమైన సోదరుడా సోదరి, ఇక్కడ యేసు ప్రభువారిని వెంబడిస్తూ ఆయనను తప్పులు పట్టాలనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏమండి, అది ఎప్పుడూ ఉంటారు. ఆది కాలం నుండి ఇప్పటి వరకు కూడా ఉంటారు కూడా. ఒకవేళ నువ్వు మంచిగా బ్రతుకుతుంటే నీ మీద బురద చల్లే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి నిన్ను అల్లరి పాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అదే ఇక్కడ యేసయ్యకు జరిగింది. ఆయన సమాజ మందిరంలో ఆయన మరలా అంటే రెండోసారి అక్కడ ఊస చేయగలవాడు ఉన్నాడు ఒకడు. ఏమండి, అచ్చటికి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. కనిపెడితే ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు చెప్పండి? దేవాది దేవుడు, శక్తి కలిగిన వాడు, ఈ లోకానికి సత్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు. అద్భుతాలు చేయటానికి వచ్చినటువంటి మహనీయుడైన మహాగురుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి గొప్ప దేవుడు ఆయనకు సాటి అయిన వారు ఎవరున్నారా? ఆయన తప్పు పట్టేవాళ్ళు ఉన్నారా? ఆయన ఏలటి చూపించేవారు ఉన్నారా? లేరు అంటాను వాక్యాన్ని బట్టి. ఏమండి, కాబట్టి ఇక్కడ మొదటి 2 వచనాలు మనం చూసాం. విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. 3వ వచనం, ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చెయ్యగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. జవాబు లేదా వాళ్ళ దగ్గర? జవాబు లేదండి. 4వ వచనంలోను వారిని చూచి, ఎవరిని? ప్రశ్నిస్తున్న వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రశ్న. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. వాళ్ళ నోరులు మూయబడ్డాయి యేసయ్య వేసిన ప్రశ్నకు. 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి చేయడానికి వచ్చాడండి ఈ లోకానికి. దేవుడు మేలు చేయడానికి వచ్చాడండి. పాపులను రక్షించడానికి వచ్చాడండి. రోగులను బాగు చేయడానికి వచ్చాడండి. ఏమండి, దిక్కులేని వారిని ఆదరించడానికి వచ్చాడండి ఆయన. ఇటువంటి మంచి మహనీయుడండి ఆయన. దయగల దేవుడండి ఆయన. ఆయన దగ్గర తప్పు పట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టారా? పుట్టలేదు. పుట్టబోరు. దేవునికి స్తోత్రం.
6వ వచనం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసింది. ఎవరిలో? హేరోదీయులు, పరిసయ్యులు. వీళ్ళెప్పుడూ యేసుప్రభు వెంటాడుతూనే ఉన్నారు. ఈ రోజున నిజమైన సేవ చేస్తున్న భక్తులు వెంట మరి వెంటాడుతూనే ఉంటారండి. వాళ్ళని ఏ విధంగానే పైకి రానివ్వకూడదు. వీళ్ళు బాగా పేరు వచ్చేస్తుంది, వీళ్ళు బాగా బోధిస్తున్నారు అని చెప్పేసి వెనక్కలాగటం చూసి వాళ్ళు లేరంటారా? ఉన్నారు. దైవజనులు డాక్టర్ పీటర్ గారు చెప్తూ ఉండేవారు, అయ్యా అపోజిట్ పార్టీ ఉండాలండి అని చెప్పేవారు ఆయన. ఎందుకు గుర్తు చేసుకున్నాం? మంచి మాటలు చెప్పినట్టు దైవజనుడు ఆయన కాబట్టి. ఏమండి, ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తాం 6వ వచనంలో పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది. ఏమండి, ఆలోచన చేస్తున్నారు. ఏం చేయాలి? ఎలా సంహరించాలి? ఎలా లేకుండా చేయాలి? ఎలా పేరు ప్రఖ్యాతి లేకుండా చేయాలి? దీనికి పేరు వచ్చేస్తుంది, మన పేరు రావట్లేదు. మన పేరుకి మరి రాకుండా ఈయన పేరే వచ్చేస్తుంది అని కుట్ర కుతంత్రాలు, ద్వేషముతో నిండిపోయి ఉన్నారు. ఎవరు? పరిసయ్యులను, సద్దుకయ్యులు, హేరోదీయులు. 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయనను వెంబడించెను. గలిలయ నుంచి వచ్చారండి గొప్ప జనసమూహం, యేసుని వెంబడించారు. దేవునికి స్తోత్రం. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సిదోను అనేడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చిరి. దేవునికి స్తోత్రం. నా దేవుని యొక్క కార్యమును బట్టి ఆయన ఎవరిని పిలవలేదు సుమా, వాళ్ళే తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారండి. గుంపులుగా, తండోపాలుగా, జన సమూహముగా యేసయ్య దగ్గరకు వచ్చారండి. వారి కష్టాలు బాధలు చెప్పుకొని విడుదల పొందుకోవటానికి మన యేసయ్య విడుదల నాయకుడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థపరచు దేవుడైన, దేవుని స్తోత్రం. ఆయన బాగు చేసే దేవుడైన, ఆయన పరమ డాక్టర్. దేవునికి స్తోత్రం. ఆ డాక్టర్ దగ్గరికి వస్తే నీకు ఎలాంటి వ్యాధున్నా బాగుపడతావు. గుర్తుపెట్టుకోండి, వర్తమానం ఉంటున్న నా ప్రియమైన వాళ్ళారా, నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా ఈ పరమ డాక్టర్ని యేసయ్యకి దగ్గరికి రండి. యేసయ్యతో చెప్పండి. యేసయ్యని మీ సొంత రక్షకుని అంగీకరించండి. మీ హృదయంలో చేర్చుకోండి. నీటి మూలంగా బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందండి. ఈ ప్రభుని సొంతం చేసుకోండి. మీ అన్ని బాధలు సాధలన్నీ తీర్చడానికి సమర్థుడైన యేసు ప్రభు ఏదైనా చేయడానికి సమర్థుడు. గుర్తుపెట్టుకోండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, నలుమూల నుంచి వచ్చేస్తారు ప్రజలు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? ఎక్కడి నుంచి వచ్చేస్తారు? యోదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమయ నుండి, యొర్దాను నుండి, తూరు సిదోనుల నుండి, అనేక ప్రాంతాల నుండి వచ్చేసారు ఆయన దగ్గర. గుంపులుగా వచ్చేసారు. 9వ వచనం. జనులు గుంపు కూడగా చూచి వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచి ఉండవలెనని
ఆయన తన శిష్యులతో చెప్పారు, నేను ధోనిలో ఉంటాను, వాళ్ళకి స్థలం లేదు. ఎంత ఆలోచనకర్త అండి మన దేవుడు. కాబట్టి నేను ధోనిలో ఉండి వాళ్ళకి బోధిస్తాను కనుక నాకు ఒకటి చిన్న ధోని ఒకటి నాకు సిద్ధం చేయండి అని ప్రభువారు శిష్యులతో చెప్పినప్పుడు సిద్ధపరిచారు. ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను మొట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి. దేవునికి స్తోత్రం. ఆయన మీద పడిపోతున్నారు. సేవ్ మీ జీసస్, సేవ్ మీ జీసస్, సేవ్ మీ జీసస్, టచ్ మీ జీసస్, హీల్ మీ జీసస్. హల్లెలూయా. అంత ప్రజలందరూ తండోపతండాలు వచ్చేసారు దేవుని దగ్గరికి. అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసరి. ఆడు కూడా వచ్చేసాడు. యేసుప్రభు ఎక్కడుంటాడో, యేసుప్రభు మహిమ కార్యాలు ఎక్కడుంటాయో వాడు కూడా అక్కడ ఉంటాడు. నేను ఉన్నాను అంటాడు. ఏం చేస్తున్నాడు వీడు గందరగోళం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఏమండి 12వ వచనం, తన్ను ప్రసిద్ధి చేయవద్దనియు ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించింది. నన్ను ప్రసిద్ధి చేయొద్దే, నా గురించి కేకలు వేయొద్దే, నా గురించి అరవొద్దే అని చెప్పేసి ఆయన ఖండితముగా ఆజ్ఞాపించాడట. ప్రభునందు ప్రియమైన వల్ల మనం చదువుకున్న 12 వచనాలు పేరాలు మనం చూస్తాము. ఎవరు ఓచ చేయగలవాడు, ఇంకా అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలు అన్ని యేసయ్య ముట్టి స్వస్థపరిచాడు. దేవుడి యొక్క వాక్యము మన వెనుకట్లో దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఆమె వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభా తండ్రి, మాకు ఇచ్చిన వర్తమానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం వింటున్నవారు, వర్తమానం అనేకులకు షేర్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ విషయంలో నాకు సహకరిస్తున్నా నాయన ప్రభు, నా తమ్ముని బట్టి నీకు స్తోత్రాలు, నీ దాస్తుని బట్టి వారి కుటుంబాన్ని మీరు దీవించి సేవలు వాడుకో. నాతో ఉన్న సహోదరులు వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి, కృప చెప్పండి. దేవానికి వందనాలతో టీషాప్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయమని, సంఘం చుట్టూ మీద కంచి వేసి కాపాడమని అడుగుతున్నాను. సంఘ సేవను విస్తరింపచేయమని అడుగుతున్నాను. అలాగే కువైట్ దేశమును బట్టి, దేశపు రాజుని బట్టి, అక్కడున్న ప్రజలను బట్టి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాం. సహాయం చేయండి, కృప చెప్పండి. టీసీసీ సంఘాలను బట్టి, సేవకులను బట్టి, జీటీసీఎం మినిస్ట్రీ యొక్క నాన్న ఫౌండర్స్ని బట్టి, కో ఫౌండర్స్ని బట్టి దాన్ని నడిపిస్తున్నా నాయన అతని నీ సేవకులను బట్టి కుటుంబాలని కాపాడి భద్రపరిచి ప్రభా తండ్రి, ఆ యొక్క ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మినిస్ట్రీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, సేవకుల కుటుంబాలని కాపాడి సేవలు ప్రతి ఒక్కరిని వాడుకుని మీరు మహిమ పొందండి. గల్ఫ్ దేశాలని, దేశపు రాజులందరికీ రక్షణ విమోచన దయచింది చెప్పండి. నయనానికి వందనాలు చెల్లిస్తున్నాం, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అలాగే ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశం, హిందూ దేశం అంతా రక్షణ విమోచన దయచిమడుచున్నాను. స్తోత్రాలు సహాయం చేసి మీరు మహిమ పొందమని నాయన తండ్రి, క్రైస్తవ లోకానికి క్షేమము భద్రత దయచేయండి. వాళ్ళ చుట్టూ మీద కంచి వేసి కాపాడమని, సేవంతిని సార్వత్రిక సంఘం అంతటిని నీరు కట్టి ఫలింపచేసి సేవను విస్తరింపచేయమని అడుగుతున్నాం. సహాయం చేసి మహిమగత ప్రభావం మీరే పొందుకోమని నాయన దేవుడైన మొరాలకించి సహాయం చేసి నాయన మహిమగత ప్రభావం మీకు అర్పించుకుంటాం. వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి అవసరాలను ఎరిగిన దేవ తీర్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గడ్డం దోహకతార్. దేవుడు మనలను దీవించునుగాక. సాలోం.